అమ్మా రా తల్లి, ఎన్నో అప్పులు చేశాను. నీకు ఎన్నో అప్పులు చేశాను తల్లి. ఫైనాన్స్ లోడాను, ఊదొత్తులు వెలిగించాను, సాంబారని, గుగ్గులము, హారతి రకరకాలుగా పెట్టాను తల్లి. అరటిపళ్ళు రకరకాల పళ్ళు పెట్టాను. రా తల్లి, అమ్మా నన్ను కరుణించు తల్లి, కరుణించు. నాకు డబ్బు ఇవ్వ తల్లి, నాకు డబ్బు ఇవ్వ. అమ్మా లక్ష్మి తల్లి ఎక్కడున్నావు? అమ్మా లక్ష్మి తల్లి ఎక్కడున్నావు? రా 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 తల్లి, రా 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 తల్లి, రాయమ్మ రా 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 తల్లి, రా 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 అమ్మా. డబ్బిచ్చి తల్లి, డబ్బిచ్చి. అమ్మా రేపు ఫైనాన్స్ కట్టాలి. అమ్మా ఎల్లుండి చీటీ కట్టాలి. అమ్మా రేపు ఒకడు వస్తాడు, ఎల్లుండి ఒకడు వస్తాడు. అమ్మా ఈ డబ్బులు నీకే పెట్టాను తల్లి, నీ గుడికే పెట్టాను. అమ్మా రా తల్లి, రా 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 తల్లి. అమ్మా ఒక్కసారి రా అమ్మా, రా తల్లి ఒక్కసారి రా. నన్ను కరుణించు అమ్మా, నన్ను కటాక్షించు. డబ్బు ఇవ్వ తల్లి. అమ్మా నిన్నే నమ్ముకున్నాను, నీ మీద ఆధారపడ్డాను, నీ మీద ఆధారపడి ఫైనాన్స్లో పడాను తల్లి. అమ్మా బయట ఫైనాన్స్ పడాను. అమ్మా ఇంటి పన్ను ఫైనాన్స్ వాడాను, రకరకాల వాడాను తల్లి. నీ మీద ఆధారపడి అందులో లక్ష్మి తల్లి, లక్ష్మి తల్లి, లక్ష్మి తల్లి అంతే అన్నీ ఇస్తుంది లక్ష్మి తల్లి అనుకున్న. అమ్మ అందుకే రోజు నీకే పెట్టుబడి పెట్టాను తల్లి. రా 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 తల్లి, త్వరగా రా త్వరగా రా త్వరగా రా. అమ్మా నాకు టైం లేదు, అమ్మా నాకు టైం లేదు, రోజు నిన్ను పూజించడానికి టైం లేదు. అమ్మా అన్ని వ్యాపారాలే మానేశాను, అన్ని పనులు మానేశాను నీకోసమే, నీకోసం ప్రత్యేకించి. అమ్మ రా 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 తల్లి రా. అమ్మా వస్తావా రావా? ఒకటే మాట, రోజు సాంబ్రాణి, గుగ్గులం, హారతి, ఊదొత్తులు, కొబ్బరికాయ, అట్టుపల్లి ఎంత ఎంతెంత అవుతుందో తెలుసా? 5 సంవత్సరాల బట్టి నేను పూజిస్తాను. అమ్మా ఇంత డబ్బు అయింది. రా తల్లి కొన్నుంచి తల్లి. అమ్మా బంగారం వెండి వద్దు, నేను తాకట్టు పెట్టలేను. బంగారం వెండి వద్దు, నన్ను తాకట్టు పెట్టలేను. డబ్బు రా రా లక్ష్మి తల్లి, రా 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 రా. అమ్మా అందరికి ఇస్తాను. ఎందుకమ్మా నన్ను పుట్టించావు? ఎంతోమంది డబ్బు నన్ను పుట్టించావు, బంగారం నన్ను పుట్టించావు, ఇండు నన్ను పుట్టించావు. అమ్మా నాకెందుకమ్మా ఇవ్వలేదు? రా తల్లి, రా 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 త్వరగా డబ్బు ఇవ్వ తల్లి. ఫైనాన్స్ కట్టాలా, రేపు ఒకటి ఎల్లుండి ఒకటి, అంతమంది. అమ్మా ఈ డబ్బంతా నీకోసమే ఖర్చు పెట్టాను తల్లి. అరటిపళ్ళు, నిమ్మకాయలు, ఊదొత్తులు, హారతి అన్నీ ఖర్చు పెట్టాను తల్లి. రారా ఏంటంటానా? నీకే నాకెందుకు ఖర్చు పెట్టాను అంటవా? నీకోసమే ఖర్చు పెట్టాను, నీకోసమే ఖర్చు పెట్టాను. పొగ ఎంత, సాంబ్రాణి, గుగ్గులం కేజీలు కేజీలు తెచ్చాను, సాంబ్రాణి కేజీలు కేజీలు తెచ్చాను, ఊదొత్తులు, హారతి, సాంబ్రాణి, ఎన్ని రకరకాల పనులు తెచ్చాను. రా తల్లి. అమ్మమ్మ కోరి నుంచి తల్లి. ఏంటి పనులన్నీ ఎవడ మానమంట? మానేశాను, నీకోసం మానేశాను, నీకోసం మానేసి తెచ్చుకున్నాను తెలిసిన. అమ్మా రా తల్లి, రాయమ్మ రా తల్లి, రాయమ్మ రాయమ్మ త్వరగా రా తల్లి, రా తల్లి, రా తల్లి, రై అమ్మ త్వరగా వచ్చి, అమ్మ త్వరగా వచ్చి డబ్బు ఇచ్చి తల్లి, డబ్బు ఇచ్చి తల్లి. అమ్మమ్మ నువ్వు లక్ష్మి దేవు తెలుగు కదా, తొందరగా ఇచ్చి దల్లా ఇచ్చిమమ్మ. నువ్వు త్వరగా రా, రాకపోతే రేపు నేను పూజలు చేయను, పొగట్టి చంపేస్తాను, పొగట్టి చంపేస్తాను. రా రా త్వరగా రా తల్లి, నువ్వు తొందరగా ఇచ్చి వెళ్ళిపో. అమ్మా నిన్నే నమ్ముకున్నాను, నాకు తెలియదు నిన్ను ఇక పూజించను, నిన్నే నమ్ముకున్నాను. దయచేసి అమ్మా నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా డబ్బులకి ఇచ్చి తల్లి, ఇచ్చి తల్లి, ఇచ్చి తల్లి. అమ్మా ఇచ్చి తల్లి, ఇచ్చి తల్లి, నా డబ్బు నాకు ఇచ్చే, నా డబ్బు నాకు ఇచ్చి. అమ్మా ఎంతో మందికి ఇస్తాను, కారులు ఇస్తాను, బంగ్లాలు ఇస్తాను, డబ్బు ఇస్తాను. నాకెందుకమ్మ ఇవ్వు? 5 సంవత్సరాల బట్టి పూజ చేస్తాను, పనులు మానేశాను, ఉద్యోగం మానేశాను, అన్ని వ్యాపారాలు మానేశాను, నీ వ్యాపారమే మొదలెట్టాను. అమ్మ రా 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 అమ్మ రా తల్లి. అమ్మ అందరూ చెప్పారు, ఒరే శుద్ర పూజలు మానేసి అమ్మవారు పూజ చేయరా, అమ్మవారు పూజ చేస్తే బంగారము, డబ్బు, వెండి అనేక రకాలు ఇస్తుందన్న. అమ్మ లక్ష్మి తల్లి, ఆనాడు ఆలీకి ఇచ్చావు, ఆలీగారికి ఇచ్చావు, ఎంతోమందికి ఇచ్చావు. నాకెందుకమ్మ ఇవ్వు? నాకెందుకు ఇవి చెప్పు, అసలు నాకెందుకు ఇవ్వు? నేనేం చేశాను? నీకెంత పెట్టుబడి పెట్టాను? డబ్బు అంతా నీకే పెట్టుబడి. నీ తిండి మానేశాను, పనులు మానేశాను, తాగుడు మానేశాను, గంజాయి మానేశాను, అన్నీ మానేశాను. అమ్మా ఎందుకు ఎందుకు? నీకోసమే, నీకోసమే, ప్రత్యేకంగా నీకోసం. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుంటే నాకు ఎక్కువ డబ్బు ఇస్తావని. అమ్మా బంగారం తీసుకోను, నీకు తెలుసా? ఎండి తీసుకోను, నీకు తెలుసా? నాకు కావాల్సిన డబ్బు, డబ్బు. రా 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 తల్లి, రా తల్లి. అమ్మా అమ్మ అమ్మ అమ్మమ్మ రాయమ్మ రా త్వరగా రా, త్వరగా తల్లి, నా బంగారం కదమ్మా, లక్ష్మీదేవి కదమ్మా, త్వరగా ఇచ్చి త్వరగా ఇచ్చి. అమ్మా ఎంతోమంది సోదరులు. అమ్మా నేను ఎందుకో తెలుసా నేను పూజిస్తాను, నువ్వు లక్ష్మీదేవి అని నాకు తెలుసు. అమ్మా నువ్వు నన్ను చూస్తున్నావు,
నువ్వు నాకు డబ్బు ఇస్తున్నావు, నువ్వు వస్తున్నావు, నువ్వు నన్ను చూస్తున్నావు, నా మాటలు వింటున్నావు. అమ్మా నిన్ను ఎప్పుడు నిజం చేయటం లేదు, నిన్ను అడుగుతున్నా అమ్మా. రా త్వరగా ఇచ్చి డబ్బు ఇచ్చి లక్ష్మి తల్లి, రేపు లక్ష్మీవారం నువ్వు వెయ్యవు నాకు తెలుసు. ఈరోజు ఇచ్చే శుక్రవారం వెయ్యవు నాకు తెలుసు, శనివారం వెయ్యవు నాకు తెలుసు, మళ్ళీ ఆదివారం ఎప్పుడో. ఈలోపు చాలా ఫైనాన్షియల్ కట్టాలా, చాలా సీట్లు కట్టాలా. రా తల్లి రా 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 రా. అమ్మా అమ్మా నీకు దండం పెడతా. రా తల్లి రావా. ఇన్ని మార్లు నాతో పిలిపించుకుంటా, ఎన్ని మార్లు నాతో అడిగించుకుంటా. రా తల్లి తరగచ్చి ఆహాహాహాహా. నాకు టైం లేదు, నాకు టైం లేదమ్మా. అమ్మో రా రా వచ్చేయి లక్ష్మి తల్లి రా. డబ్బులు ఇచ్చేయి, ఎన్ని పూజలు చేసాను తల్లి, కానీ కరం లేదమ్మా. అమ్మమ్మ దాన్ని పెడతాను, నాది నాకు ఇచ్చే తల్లి. అమ్మ నా డబ్బు నాకు ఇచ్చితే మరి పూజ మానేస్తాను తల్లి. నా డబ్బులు నాకు ఇచ్చితే నీ పూజ మానేస్తాను. పనులు ఏం చేసుకో. ఉద్యోగం మానేశాను, వ్యాపారం మానేశాను, అన్నీ మానేసి నీ పూజ చేస్తాను. అమ్మా ఒక గుడికి వెళ్తే ఏమన్నా తెలుసా, ఒక అమ్మవారు ఒరే సుంఠ, నువ్వు అమ్మవారి లక్ష్మీదేవి రోజు పూజ చేయరా, 5 సంవత్సరాలు పూజ చేస్తే నీకు అనుకున్న డబ్బులు వస్తాయిరా అని చెప్పింది. అందుకే 5 సంవత్సరాలు అప్పు ఓడి, ఫైనాన్స్లో ఓడి నీకు పూజ చేశా, ఇచ్చేయి, నాకు ఇచ్చేయి, డబ్బులు ఇచ్చే. నిన్నేమన్నా రామ్మా, మంచి తల్లి కదమ్మా, నా డబ్బులు నాకు ఇచ్చేయమ్మా. అమ్మా పూజ చేస్తానమ్మా. నాది నమస్కారం అండి. ఇది ఎవరిని ఉద్దేశించినో కాదండి. ముఖ్యంగా ఎంతోమంది దేవుళ్ళు నమ్ముకొని దేవుళ్ళు ఇస్తారు, ఏదో చేస్తారనేసి అనేక వాళ్ళ యొక్క సొంత పనులు మానేసి, వాళ్ళ సొంత క్రియలు మానేసి, ప్రత్యేకించి దేవుడి కోసమే ఆరాటం చేస్తూ, దేవుడి కోసం అప్పులు చేస్తూ, దేవుడి కోసమే అన్ని రకరకాల పనులు మానేసి, దేవుడి కోసం డబ్బులు ఇచ్చించి దేవుడు ఇస్తాడు అనేసి తన యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు మానేసి చాలామంది ఇలాంటి పూజలు చేస్తున్నారండి. ఇవి అలాంటి వాళ్ళ కోసం అండి ఈ వీడియో చేశానండి. ఎందుకంటే చాలామంది దేవుడు కూడా పూర్తిగా మనం పనిచేసాక మనకు వచ్చే జీతమే మనకి ప్రతిఫలం అండి. భార్య పిల్లలు ఉంటారు, చాలామంది భార్య పిల్లలు వదిలేసి ఇలాగా ఏదో ఒకటి చేస్తే వస్తుందండి. కానీ ఒకరు మోసం చేసే ఏ పని కూడా వర్ధిల్లదండి. దేవుడు ఏంటంటే పుట్టుక చావు సమానం అండి. దేవుడు పుట్టించాడంటే అందరికీ ఆకలి ఒకటేనండి. మనుషులు పుట్టించాడని అందరి రక్తం ఒకటేనండి. ఆకలి అలాగే వేస్తుంది. అలాగని డబ్బునోడికి ఆకలి వేస్తుంది, డబ్బులోడికి ఆకలి దానికి కాదండి. ఇద్దరికి ఆకలి పడతాయి. అలాగని డబ్బునోడి రక్తం తెలుపు ఉండదండి, పేదోడి రక్తం ఎరుపు ఉండదు. ఇద్దరిది ఒకే రక్తం అండి. గాలి అంటారా, గాలి ప్రతి వాళ్ళు పీలుస్తామండి. ఎవరు పీలుస్తారు? మనం పీలుస్తాము, మన ముసలోళ్ళు పీలుస్తారు. ప్రపంచం ఉన్న కోట్లాది మంది ఇదే గాలిని పీలుస్తారు. గాలి పీల్చకూడదండి, ఎవరు గాలిని ఆపలేరు. అలాగే భగవంతుడు పూజించాలని ప్రతి వాళ్ళకి ఉంటుందండి. మన పనులను పూర్తి చేసుకున్న తర్వాత, మన డ్యూటీలు పూర్తి చేసుకున్న తర్వాత, రోజుకో సమయం, ఏ సమయం ఉందో ఆ సమయం నాడు భగవంతుడు పూజిస్తే దేవుడు కరుణిస్తాడండి. ఎందుకంటే భక్తి అనేది ఎదుటివారికి సహాయపడేదే భక్తి, తోటివారికి సహాయపడేదే భక్తి, పొరుగు వారిని ప్రేమించేది భక్తి, ఇది ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టేది భక్తి. ఇలాంటి భక్తి చేస్తే దేవుడు వస్తాడండి, కరుణిస్తాడండి. దయచేసి మీ అందరికీ ఇదే నా ఈ దుర్గా క్రియేషన్స్ వారి తరపున ఈ వీడియో చేశానండి. ఎవరిని ఉద్దేశించినో కాదండి. దయచేసి ఎంతోమంది అన్ని పనులు మానేసి దేవుడు ఇస్తాడు అంటారండి. ఇప్పుడు దేవుడు రాడే, దేవుడు ఇవ్వడండి. మానవుడే దేవుడు, మానవుడు మనిషిలో ఉంటాడు దేవుడు. కాబట్టి మనం ప్రతిరోజు మన యొక్క విధులు నిర్వహించుకుంటూ, పనులు చేసుకుంటూ, అప్పుడు ప్రతిఫలం కోరిన దేవుడు ఇస్తాడని ఈ యొక్క వీడియో చేసండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. ముఖ్యంగా నా పేరు దుర్గారావు తెలుగండి, విజయనగరం నుండి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అండి. నమస్కారం అండి. జై హింద్, జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీదేవి, జై కనకదుర్గ, జై శాంభవి, జై మాత, 3 నాంది అల్లా, యేసుక్రీస్తు, హిందూ ధర్మం. 3 ధర్మాలు ఒకటండి, దేవుడు ఒకటేనండి. నామాలు వేరైనా నామం ఒకటండి, దేవుడు ఒకటండి. దయచేసి
ఈ ఈ యొక్క నా వీడియోను అందరికి షేర్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి. నచ్చకపోతే కామెంట్ పెట్టండి. "అరేయ్! నువ్వు చేసింది బాగోలేదురని" కామెంట్ పెట్టండి. నేను దీన్ని సరిదిద్దుకుంటాను. తప్పులేంటి ఏమైనా సరిదిద్దుకుంటాను. అలాంటి వాళ్ళ కోసం అండి ఈ వీడియో చేశాను. దయచేసి ఎవ్వరూ కించపరిచే విధంగా నేను చేయలేదండి. ఒకవేళ గాని నేను చేసుంటే నన్ను మన్నించండి, క్షమించండి. శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. జై హింద్.